చికెట్లకు ఫిర్ముగాలు ఫాతా ఇన్ఫా సామాన్కు ఫాటల పుష్కతాలు. 2 బుగ్గలే బేడా. నీకు బుగ్గల ఊదో నీకే దమ్మే లేదు, నీకు బుగ్గలు ఏం చేసుకుంటావు? ఇంట్లో మా మనవడికి అది బస్తు బలం ఉన్నది, వాడు ఉత్తాడు. ఉత్తరా పైసలు ఇవ్వకుండా అవుతావు? పైసలు ఎందుకు? అరే మా ఊర్లో సిటీ కింద కూడా ఉన్నాడు, ఇస్తాడు మాకు. ఫిరీలు ఇస్తున్నాడు ఇవ్వడాడు. ఈ చుట్టుపక్కల 4 ఊళ్ళో నేనే ఫేమస్ అమ్మ నీకే. సిటీ కింద కూర్చుంటాడు, ఓ చూడు పో. నాకు ఫోటోకి వచ్చిందా? ఇవ్వడాడు. నాకు ఫోటోకి వస్తాడు, చూస్తాను సంగతి. ఇదే మాకు ఇది ఉన్నాయిగా, లైట్లు కుర్చీలు ఉన్నాయి, అడుగుతావు. బుగ్గలు అమ్ముతున్నావు అంటే ఏం సంగతి? నువ్వు బుగ్గల నేను ఎందుకు అమ్ముతా బుగ్గలు? పైసలు తీసుకోకుండా ఫ్రీలు ఇస్తున్నావు అంటే అమ్మితే నేను అమ్మాలి ఊళ్ళరా. ఎవరు చెప్పిర్రు? అక్కడ కింద ముసలాయన అంటున్నాడు. కింద ముసలాయన కాగితం తెలియదు అనుకుంటున్నావా? ఫ్రీలు ఎందుకు ఇస్తున్నావు నువ్వు? అలవాటు నేర్పితే. అవి బుగ్గలు కాదు. ఒక్కసారి మీ చుట్టూ చూడండి. ఇక్కడ దవాఖాన బొమ్మ ఉన్నది, సైకిల్ పట్టుకొని అందులో వేసుకొని అమ్ముతున్నావా? మీరు అమ్మాయి దగ్గర నేను ఎక్కడ అమ్ముతా కానీ ఇవన్నీ సినిమాలు. సారు రాఘవేంద్రరావు సారు, అరే తనకెళ్ళ బారి సారు, అందరు ఉన్నారు కానీ ఇలా సినిమా నేను కూడా ఉన్నా చూడండి. అరే బాగున్నా కదా? నువ్వు ఇక్కడ మళ్ళీ జరా. అమ్మ కొడుకో, నువ్వా పాటలు వాడే మేడం కొడుకు కదా? ఇది నీ పేరు ఏంటిది? ఫుబస్తా అది ఉంటది ముందుగా లేనిది, అది అది ఆకాశ్ ఉప్పు బస్తా. ఉప్పు బస్తా, ఆకాశ్ ఉప్పు బస్తా. సర్నేమ్ ఉంటది కదా మమ్మీ. నాకు ఇంతసేపు పట్టింది. అవును, ఉప్పు బస్తా. ఏం పేరు చెప్పు, నువ్వు చెప్పు. ఆకాశ్ ఉప్పు బస్తా. మంచిగా చెప్పు, మళ్ళా అమ్మ చూసింది అనుకో ఫెయిల్ అవుతుంది ఆయన. ఉపద్రష్ట. అది నాకు ఒత్తులు కాగునింతాలు రావు కానీ బస్తా చేశారు దాన్ని. చూసినావా? అయితే ముద్దుగిడ కూర్చురు. నేను ఆయనతో డౌటింగ్ కొట్టింది. నాకు నేను బుగ్గలమ్ముడు సిక్కేంటికి లేక ఇంట్లోనే అనుకున్న సినిమాలనా. అయితే హీరోయిన్ కదా ఏమే? అవును, చూసిన అందులో పోస్టరింగ్ లో మంచిగా కొట్టినావు. నీ పేరు బాగానా? ఇంకేందో కొనక్కున్నదా నీకు కూడా ఉప్పు బస్తా లేక? ఏమన్నది? ఏం పందిరి? వాళ్ళ పందిరా? రోలింగ్, ఇట్ షుడ్ బి రోలింగ్. నాకు వద్దది. భావన అంటే చాలు. ఇంకా డైరెక్టర్ పేరు అయితే పెద్దగానే ఉన్నది, చూసిన నేను. గంగనా మోనా శేఖర్. గంగన మోని. అందరికి ఇవి కొన పేర్లు గమ్మత్తున్నాయి. మీరు పెట్టిన పేర్లు గమ్మత్తుంది. ఆస్తుకి అట్లా కుదిరినాయి. శేఖర్ అన్న చెప్పే, నువ్వు చిన్నోనివో పెద్దోనివో కరెంటు తీగ లెక్క సన్నమే ఉన్నావు కానీ అది కూడా తీసినావు అంట కానీ. పంచతంత్రం. పంచతంత్ర కథలు. అదేంటిది? ఆంకమాలజా? అంకమాలజీ. అది 5 కథలది. అందులోకెళ్ళి ఆంకమాలజీకి బుగ్గలాలజీకి ఎందుకు వచ్చినావు మరి? సినిమా చూస్తే తెలుస్తుంది ఏంది బుగ్గల కథ ఏందని. అంటే సినిమా చూసినాకనే క్లైమాక్స్ లో చూసుకోమంటావు? క్లైమాక్స్ దాకా అవసరం లేదు, ఇంట్రొడక్షన్. గిన్ని గానం నెత్తి మీద ఎట్లా వేసుకున్నావే? ఎన్ని గానం? ఒకటి కెమెరా వేసుకున్నావు, డైరీ స్కానింగ్ వేసుకున్నావు, ఇంకోటి రచన వేసుకున్నావు. ఒక్క యాక్టింగ్ వదిలేసారు అంతే. అంటే అన్నింటి మీద అనేది నాకేం అవగాహన లేదు. ఒక సినిమాకి ఏం కావాలనేది, ఒక కథకి ఏం కావాలనేది చేసుకుంటూ వెళ్ళినాం అంతే తప్పితే ఇన్ని డిపార్ట్మెంట్లు అన్ని చేసేంత లేదనుకోండి. బట్ ఈ కథకి అవి చేసుకోవాల్సి వచ్చింది అంతే. బుగ్గలమ్ముడు అంటే ఇప్పటి కథ కాదు, అది 96లో జరిగింది మన కొల్లాపూర్ నంద్యాల మధ్య. నువ్వు ఏ మోడల్ మరి? 88 మోడల్. 88? అవును. అంటే చిన్న పిల్లగాని నేను 88 లో చూసి మళ్ళీ 96 కు కథ తీసినావు అంటే 10 ఏళ్ళకే తీసేసి. ఇంకా మీరైతే ఆల్రెడీగా యాస్కెనింగ్ మీద ఫట్ ఉన్నదంట కదా మీకు? నాకేం అర్థం అవ్వట్లేదు. నేను ఏమన్నా? యాస్కెనింగ్ మీద గ్రిఫ్ ఉన్నది, యాక్టింగ్ మీద గ్రిప్ ఉన్నది. ఆ గ్రిఫ్ తోని చెప్తుంటివా ఆల్రెడీ ఇది నేను చేసేసిన, ఇది నాకు పెద్ద కథ కాదా? రోజు సెట్ మీదకి రావడం ఇది నేను ముందు చేశాను సార్. లేదు, అంటే కెమెరా ముందు ఎక్స్పీరియన్స్ తక్కువ, నేను థియేటర్ ఎక్కువ చేశాను, సో చాలా నేర్చుకున్నాను. మీకు అంటే ఆ స్టేజీల మీద అంటే గట్టిగా ఒలుతారు కదా? కరెక్ట్. ఒలుతుంటే డైరెక్టర్ అన్నాడా కొంచెం కూల్గా మాట్లాడాలి?
చెప్పారు యాక్చువల్లీ రిహర్సల్ అప్పుడు వర్క్ షాప్ చేస్తున్నప్పుడు చెప్పారు అంత అరవడం అక్కర్లేదని డబ్బింగ్ లో చూసుకోవచ్చు. ఇప్పుడు నీకు కుతికే సాఫ్ మంచిగా ఉండి మమ్మీ లేక పాటలు పాడతావు అనుకుంటే మళ్ళీ యాస్కెనింగ్లకి ఎందుకు వచ్చినావు? ఫ్యామిలీ అంతా మ్యూజిక్ సైడ్ వెళ్ళిపోయారు. మా అమ్మమ్మ మ్యూజిక్ టీచర్, మా చెల్లి పాడుతుంది, అమ్మ పాడుతుంది మొత్తం. సో నేను కొంచెం ఏదన్నా తేడాగా చేద్దాం మన ఫ్యామిలీలో అని ఫస్ట్ డాన్స్ మొదలెట్టిన తర్వాత యాక్టింగ్ మీద కొంచెం కొంచెం అలా ఇంట్రెస్ట్ పెరిగి ఫైనలీ సార్ నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు, దాన్ని పోగొట్టుకోవాలి లేక. అరే ఇంట్లో గ్రామంలో మంచిగా కండలు అవి పోస్టింగ్లు బాగానే పెట్టినావు. ఏదో అండి ఇలాంటి అవకాశాలు వస్తాయనే పెడతాం మేము అంతే. ముందుగాల ఆల్రెడీగా దస్తి వేయొచ్చు అనేది కండలు పెంచిండు. కన్నలు కుతికే మీద పెట్టలేడు, మొత్తం ఫెయి మీదనే పెట్టిండు. అన్ని కండలు పెంచినా కూడా నాకు ఓన్లీ ఫుల్ షర్ట్లు వేసారు, ఏం కనపడకుండా. అబ్బా బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా. నాకున్నది కాకుండా వేరేది ఎందుకు చూపిస్తారు సార్? ఆయన ఉన్నది కదా, కండల షాట్ పెట్టరా కదా. ఇప్పుడు పెడదాం తర్వాత. ఇప్పుడు ఏదైనా ప్రోమో సాంగ్ లో ప్రమోషన్స్ వాడతారు ఇవన్నీ. మరి తిఫల్ అనిపించలేదా? కట్టుకొత్తాలే నువ్వే డైరెక్షన్ ఓకే టేక్ కట్టుకొత్తుడు కెమెరా అంటే రోలింగ్ సార్ అనేటోళ్ళు వేరే ఉంటారు కదా. అంటే నాకు ఫస్ట్ సినిమాకి కూడా అలవాటే కదా, పంచతంత్ర కథలు కూడా అలవాటే కాబట్టి. నువ్వే పోయి క్లాప్ కొట్టుకొని వచ్చి కెమెరా యాస్కెన్. లేదు నాకు టీం చాలా బాగుంటుంది, నాకన్నా ఫాస్ట్గా ఉంటుంది నా టీం. కాబట్టి టీం బాగున్నప్పుడు మనకు అది పెద్ద పనులు అనిపించవు, మంచి టీం దొరికినప్పుడు చాలా ఈజీగా అవుతాయి పనులు. అంటే పెద్ద అయిన ఫేర్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే రాఘవేంద్రరావు సార్ నొప్పించుడు అనేది జర తిఫలే కదా. ఇప్పుడు నువ్వేమో జర ఇన్ని ఫండ్లు పెడతావు సార్, అంగూర ఫండ్లు ఉంటాయి, షేఫ్ ఫండ్లు ఉంటాయి, ఇట్లా అంటే ఏమన్నా అట్రాక్షన్ అవుతుండేనేమో. నువ్వేమో తీసుకుపోయి యూఫిర్ బుగ్గలు ఉంటాయి అంటే సారు సార్ పళ్ళు పూలు సినిమా కాదు, ఆయన ఎమోషన్ డ్రామా, ఆయన సినిమా చూసే విధానమే వేరు అది. సో ఆయన కథ మాత్రమే చూస్తాడు, అవన్నీ చూడేటప్పుడు ఒకసారి కథను నమ్మినంటే డైరెక్టర్కి వదిలేస్తాడు, తనే వదిలేస్తాడు. అంటే నీకు ఇన్నున్నాయి కదా, నువ్వు ఫల్టీ టాలెంటెడ్ కదా. పల్టీ ఇప్పుడు హీరోయిన్కి ఆల్రెడీగా ఇంకేమన్నా డాన్సులు కూడా వచ్చు కదా. వచ్చాను అన్ని వచ్చు. ఆమె పల్టీ టాలెంటెడ్. అవును, ఇంతసేపటి నుంచి నేను వచ్చిన మరి ఇంత నీళ్ళు తాగుతావా? ముంగట గవ్యాగో ఆ చాక్లెట్లు పెట్టిండ్రు, ఇగో ఈ చాక్లెట్స్ తీసుకోండి. కెమెరా బంద్ చేయండి అన్న. చూ గీలు అవ్వాలరా వాయమ్మో, చదువుతుంది నాకు. వాళ్ళు బెలూన్స్ అమ్ముతాడు అంటే ఏమనుకున్నావు? నేను ఫిలేస్ గుర్తుందంటే మెడికల్ దవాఖానాలు ఏమో ఉంటుంది అనుకున్నా, కానీ నువ్వు గీ ఫన్ మీద ఉన్నావు. దాని తప్పేముంది? తప్పులేరా? తప్పు అనుకుంటాం మనం, అదే పెద్ద ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? అది పట్టుకున్నాక ఎట్లయితే తెలిసినా ఎట్లయితుంది? చెయ్యి అంత నరాలు గుంజుతాయి, నీకేమెరక. ఇది నాకు తెలిసిన వాళ్ళు చూడాలి, కానీ సత్తి 2-3 దినాల దాకా మాతో మాట్లాడకు నువ్వు అంటారు. అంత పెద్ద తప్ప అది? మరి కాదా? అదే సినిమా తప్పు అనుకుంటాం మనం, కానీ తప్పు కాదు, అన్నిటికంటే అవసరమైనది అది. 1996లో దాని అవసరం ఏంటి అనేది సినిమా. ఇక ఇదే ఫన్, ఇక ఊరందరికి ఇదే ఫన్. మాకు ఏం పని లేదు. నువ్వు ఏం బుగ్గలు నువ్వు అమ్మేది? నేను ఊపిరి బుగ్గలు. నీదేమో ఆడుకునేది, ఇది వాడుకునేది. అమ్మా అంటే ఇవి ఒక్కోసారి లొల్లి అవుతుండే పోరగాళ్ళు వీటిల్లా బోరింగ్ కాడ నీళ్ళు నింపుకొని మస్తు తన్నులు తింటుంటివి, చెప్పకూడదు కానీ బోరింగ్ కాడ నీళ్ళు. చాలా మంది చేశారు అది. దీని పుణ్యాన మీరు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నారు? ఇప్పుడు చెప్పుడు అవసరం అంటావా? కెమెరాలు పెట్టి ఇంత మాట్లాడుకున్న తర్వాత కెమెరా. అందుకే చిన్నప్పుడు అన్న, ఇప్పుడు పెట్టింది నేను అడగట్లేదు. ఇట్లా కెమెరాలు పెట్టి ఇట్లా కాదన్న, అంటే ఇజ్జత్ అనిపిస్తుంది. అరే అది మంచి టాపికే అన్న, దాన్ని ఎందుకు మనం అంత భూతంలాగా చూడొద్దు? తింటున్నామంట మెడల్ వేసుకొని తిరుగుతాం. కనీసం జోబులలో పెట్టుకొని తిరగమని చెప్తున్నా. వాడుతున్నామంటాను వాట్సాప్ స్టేటస్ పెట్టమని. అయిపోయింది. ఒకప్పుడు బిత్తిరి సత్తి, ఇప్పుడు బికినీల సత్తి. ఎథిస్కు అది ఇది అనేటోళ్ళు కొంచెం ఉంటారు, కానీ అసొంటోళ్ళను మరి విమర్శలు కూడా వస్తాయి కదా కొన్ని. అన్న వస్తాయి, నేను అదే అంటున్నా. సినిమా చూసిన తర్వాత దానిలో ఏం తప్పేం లేదు. ఇప్పుడు అంత పెద్ద అయినా ఇలాంటి సినిమా ఒప్పుకున్నాడంటే అర్థం చేసుకుని ఇంకా
చాలా గొప్ప విషయం మాకు కూడా ఇంత నమ్మి ఎందుకంటే ఎప్పుడు సినిమా అంటే ఏదో ఒక టైంలో మాత్రమే మనం ఏదైనా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఒక సోషల్ గా మనం ఏదైనా జనాలకు ఏదైనా చెప్పాల్సిన టైం వస్తుంది. కొన్ని కథలకే ఉంటుంది, అన్ని కథలు చెప్పడానికి ఉండవు. సో అలాంటి కమర్షియల్ కథతో మాకు చెప్పే అవకాశం వచ్చిన స్క్రిప్ట్ అనమాట. సో అందుకే సార్ కూడా చాలా మంచి స్క్రిప్ట్ అని యాక్సెప్ట్ చేశారు. ఇంకా నువ్వు సిగ్గు పడలేదా మరి? నీకు సిగ్గు అనిపించలేదా? లేదు సార్, కష్టం సార్, అది ఎక్స్పెక్ట్ చేయండి. వద్దు అమ్మకని చెప్పాను కానీ వినలేదు. నాకు నా లక్ష్యమే ముఖ్యం అని, నా పెళ్ళాం కంటే నా లక్ష్యం చాలా ఇంపార్టెంట్. అవి అమ్మితే నీకు కమిషన్ వస్తుందా? ఇట్లా కమిషనే. నేను డబ్బుల కోసం చేసామండి, కొంచెం అవగాహన పెంచుదామని. ఆ రోగం ఏంటి, అప్పుడు పరిస్థితులు ఏంటి, ఎందుకంటే అప్పుడు ఎవరికి అవగాహన లేదు, ఎవరికి ఆ మైండ్ సెట్ లేదు. ఇప్పుడు అదే టైటిలింగ్ కదా, నన్ను యాది పెట్టుకో లేకపోతే నిన్ను యాది మరుస్తారంటాను. బాగా రాశారు కదా. మంచిగా రాసినావు. డబ్బా మీద బోర్డు వేసుకొని తిరుగుతున్నాను. ఇప్పుడు సంబంధాలు అంటే ఎవరు చూస్తలేరు కదా, టూక్ వాడతారు ఎక్కువ. అంటే సక్రమానికి వాడాలి. అంటే నాకు తెలిసినంత వరకు పెద్ద రోగం అంటారు కదా, అప్పుడు ఇది ఇట్లా అనలేకపోతున్నారు. ఎయిడ్స్ అంటాను. ఎయిడ్స్ అంటే ఓయమ్మో, ఎయిడ్స్ అంటే అన్ని తీసుకుపోయి ఆడ అలగబెట్టాలి అన్నట్టు ఉంటుండే. అని గాలి వాడితేనో లేకుంటే ఆయన ఇట్లా మాట్లాడితేనో తుఫిల్లు పడితేనో వస్తుంది అంటున్నారు. అవిట మీద నేను కూడా తిరిగినాం. అప్పుడు పాటలు కూడా రాసి పాడినాం అనమాట. ఎయిడ్స్ భూతం లేచింది బిడ్డ ఫారా హుషారు, రోగాల కోరల్ని సాచింది బిడ్డ లేదా కంగారు, యాది మరిసి నువ్వు ఇట్లున్నవంటే నాకెందుకంటూ ఊకున్నవంటే, రోగం వచ్చి ఫీల్చి ఫిఫ్ఫి చేసినాక ఒరిగేది ఏముంది మొత్తుకున్నా గాని, ఎయిడ్స్ భూతం లేచింది బిడ్డ ఫారా హుషారు, రోగాల కోరల్ని సాచింది బిడ్డ లేదా కంగారు. మళ్ళీ అందులోనే మందులేని రోగం ఒకటి దాఫురించరన్న, ఆ మహమ్మారి పేరు ఎయిడ్స్ రోగం అంటారన్న, ఒక్ర బుద్ధి వ్యభిచారం వలలో నా జిక్కుకుంటే, ఒడ్డుకున్న చేపగతి గడ్డు కాలం వచ్చురన్న అంటాను. ఇట్లా పాటలు ముద్దుగా. సూపర్. సేమ్ ఇది సినిమాలో ఈ టాలెంట్ కూడా ఉందా? పల్టీ టాలెంట్. ఫల్టీ టాలెంటెడ్ మేము అసలు మొత్తం ఫల్టీ అంతా ఇక్కడే ఉంది. ఫల్టీలు వేసే ఏ లొంకర పోయినాయి అన్న. నాకు అక్కడ దిక్కు చూడబుద్ధి అవుతలేదు, అవి తీసేయరా. కింద పెట్టాలి. ఈ ఫీలింగ్ తీసేయాలనే మా సినిమా వస్తుంది. ఈ ఇంటర్వ్యూ అయిపోయే లోపు మీరు జాబ్ వేసుకొని పోయేలా మన చేస్తా. ఇంటర్వ్యూ కూడా మా ఫటీలు వస్తుందా? మాఫిటీ అంటే ఇది సమరం గారి ప్రోగ్రామ్ కాదన్నా, డైలీ వస్తుంది. రాత్రిపూట అందరూ అనుకున్నాక వస్తుంది ఆ ప్రోగ్రామ్ ఇది. నాకు ఏదో కొంచెం డౌటింగ్ కొడుతున్నావు. నువ్వు అమ్మకు చెప్పినవా లేకపోతే నీ అంతలు నువ్వే ఇట్లా చేస్తున్నావా సినిమాలు? అయ్యో, అమ్మకు తెలియకుండా నేను ఏం చేయను, అన్ని అమ్మకు చెప్పే చేస్తాను. నేను అడిగొస్తే ఎందుకైనా మంచిది. అంటే నువ్వు డైరెక్టర్ అంటే రాఘవేంద్రరావు సార్ని అడుగుతా, మళ్ళా సునీత మేడంను కూడా అడుగుతా. ఏమని అడుగుతా అంటే ఇసొంటి నౌకరీ ఉన్న దాంట్లో ఫస్ట్ ఎందుకు పెట్టినామంట అని అడుగుతా. మీరు ఈయన ఉన్నాడు ఎక్కడ పోకండి. ఎప్పుడైతే ఆకాష్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు, ఒక్క క్షణం నేను కూడా కంగారు పడ్డాను. మనం పాడితే గిడితే పాటలు పాడాలి కానీ ఇదేందిరా యాష్. లేదు, ఎక్కువ డాట్కర్లు యాట్కర్లు దగ్గర ఉంటాయి. అంటే చదువుకొని మీ భాష కనీసం ప్రొనౌన్స్ చేయడానికి కూడా తిరిగి రాదు తెలుసా? డాక్టర్ మీరు ఇప్పుడు అన్నారు. డాట్కర్ ఇదేంటిది? సత్తి డిక్షనరీ? డిక్షనరీ మన సపరేట్ డిక్షనరీ. ఆ. నమస్కారం సార్.